జనసేన ఎమ్మెల్యేలు కావాలని చేశారని వైసీపీ అంటుంది. కానీ గతంలో వైసీపీ వాళ్ళు ఇంతకన్నా మమ్మల్ని ఎక్కువ చేశారని చెప్పి వాళ్ళ వాదన, జన సైనికుల వాదన. వాళ్ళ పార్టీ వేదికల మీద లేదంటే వాళ్ళకి సంబంధించిన దాని మీద ప్రత్యర్థి పార్టీని విమర్శించండి, తప్పులేదు. విమర్శకులు కూడా సహేతుగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత కారు కుత్తలు పోయకూడదు. ఇప్పుడు ఇది వాళ్ళ పార్టీ కార్యక్రమం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాట్ తెలుగుదేశం, నాట్ వైఎస్ఆర్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడల్లోకి వెళ్లే ముందు అసలు పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు ఇవన్నీ నిర్వహించుకుంటున్నారు కదా. అసలు బయట వాతావరణం ఉందా రాష్ట్రంలో? ఓ పక్క రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు, ఓ పక్క నిరుద్యోగులు ఉన్న ఉద్యోగాలు పీకేసినటువంటి పరిస్థితి. ఈ రోజు మీరు పత్రికలు చూసుకుంటేనే మొన్న గత ఏడాది అంటే మొన్న నవంబర్ లో గత ప్రభుత్వ హయాంలో మొత్తం 11,79,332 మంది ఉద్యోగులు ఉన్నట్టు ఆర్థిక విధాన పత్రంలో పేర్కొంటే ఇప్పుడు 3,73,190 మందికి ఏదైతే కోత విధిస్తూ అంటే 9,79,649 మంది ఉన్నట్టుగా ఇచ్చారు. అంటే దాదాపు 3,73,000 ఉద్యోగాలు ఇప్పుడు పోయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత.